మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేను చెప్పాలనుకుంటున్నది అదే సార్, ఇంతసేపటి నుంచి అదే చెప్పాలనుకుంటున్నా. ముందుగా సాక్షి ప్రేక్షకులకి, ఈశ్వర్ గారికి, ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. ఒకటే విషయం ఏంటంటే చెప్పాలనుకున్నది, ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ని ఎట్లా వాడబోతున్నారు? నీతిగా, న్యాయంగా, ధర్మంగా వాడబోతున్నారా? వాడితే చాలా మంచిది. దీనికంటే మంచి అమెండ్మెంట్ ఉండదు. మంచి పని, అవును. కానీ నా ప్రాబ్లం ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేస్తున్నారా? ప్రాబ్లం నాది కాదు, వేరే ఎవరిని చేస్తే ప్రాబ్లం. ఎందుకు ఈ సెలెక్టివ్ అరెస్టులు? నా క్వశ్చన్ అది. సెలెక్టివ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒకటి. రెండోది ఏంటంటే, రెండు విషయాలు ఖచ్చితంగా మనం మాట్లాడాలండి. ఇదేదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీలో రేపు పొద్దున ఓన్లీ వైసీపీ వాళ్ళే రాబోతున్నారా, లేదా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా వస్తారా? ఈ ప్రశ్నకి 100% నేను రాసిస్తాను. లేదు అంటే మీరు రాసిస్తారు సరే, ఓకే. కానీ నేను అనేది ఏంటండి సార్, ఈ సెలెక్టివ్ ఏదైతే జరుగుతున్నదో దీని ధర్మం, న్యాయం అన్నారు ఇక్కడ ఒక విషయం. అండ్ ఈ విషయాలు మాట్లాడడానికి ముందు యాక్చువల్గా నేను రెండు విషయాలు మాట్లాడదాం అనుకుని వచ్చిన. ఫస్ట్ విషయము మంచి ప్రభుత్వం, దాని గురించి నేను మాట్లాడాలి, ఎందుకంటే దీని డైరెక్ట్ కనెక్షన్ ఉంది. రెండో విషయము పోలీసు వ్యవస్థ. ఈ రెండింటి గురించి మాట్లాడితే మొత్తం తెల్లమ అయిపోద్ది. మంచి ప్రభుత్వం, జనరల్గా మంచి ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పుకుంటే అవ్వదు కదా. మంచి ప్రభుత్వం అని చెప్పి పక్కవాడు చెప్పాలి, అంటే ప్రజలు చెప్పాలి చాలా మంచి ప్రభుత్వం ఉండేది, మేము ఓట్లేసి మొత్తం 164 ఇచ్చినాము, దీనికంటే మంచి ప్రభుత్వం లేదని ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్తున్నారా అంటే చెప్పట్లే. ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయం సోషల్ మీడియా యాక్టివిస్టులు బయట పెడుతున్నారు. అసలు విషయం అది. ఇక్కడ ఆలోచించుకోవాలి మనం. ఏంటి దేనికి మంచి ప్రభుత్వం అండి? దేనికి మంచి ప్రభుత్వం? అల్లర్లని కంట్రోల్ చేయలేకపోయినందుకు మంచి ప్రభుత్వమా? మానభంగాల్ని ఆపలేకపోయినందుకు మంచి ప్రభుత్వమా? దేనికి మంచి ప్రభుత్వము? మన అధికారులని, పోలీస్ అధికారులని మనం గౌరవించుకోకుండా ఎక్కడి నుంచో ఒక కేసును తీసుకొచ్చి మనం వాళ్ళ మీద వేసి వాళ్ళని ఈ రోజు తీసుకెళ్లి కోట్ల చుట్టూ తిప్పుతున్నాము, అది మంచి ప్రభుత్వమా? ఏదో మత కల్లోహాలు ఎట్లా సృష్టించారంటే మొత్తం ఏదో అయిపోయింది. తిరుపతి లడ్డు గురించి సార్ ఈ రోజు వరకు ఏమైనా వచ్చిందా బయటికి? ఏం లేదు. ఏమైనా నిజాలు బయటకు వచ్చినాయా? తిరుపతి లడ్డు గురించి ఏమైనా ఉందా? మొత్తం అక్కడికక్కడే మొత్తం అడ్జేసేసినారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఆర్డర్, దీన్ని ఆపేయండి అని చెప్పేసి మొత్తం ఏదో రెచ్చగొట్టారు, మొత్తం దాన్ని చల్లబడిచేశారు. నేను సింపుల్గా అడుగుతున్నాను సార్, మీది మంచి ప్రభుత్వమా? మంచి ప్రభుత్వం అయితే నాకు ఒక విషయం చెప్పండి. అమ్మఒడి ఇచ్చారా? మంచి ప్రభుత్వమా? ఇంగ్లీష్ మీడియం ఉందా? మంచి ప్రభుత్వమా? టొఫైల్ ఉందా? మంచి ప్రభుత్వమా? ఐబీ ఉందా? మంచి ప్రభుత్వం. ఐబీ సిలబస్ 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ ఇస్తున్నారా? అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నారా ఇచ్చిన ట్యాబ్లని? మీది మంచి ప్రభుత్వమా? నాడు నేడు ఉందా? మీది మంచి ప్రభుత్వమా? విద్యా దీవెన ఏది? విద్యా భరోసా ఏది? అసలు ఏదీ లేకుండా ఈ రోజు 5 నెలలు అయిపోయింది, 6వ నెల రాబోతున్నది. ఇప్పటిదాకా ఒక్క ఇంటికి ఇన్ని డబ్బులు నేను చేర్చినా అని చెప్పేసి మీరు ఒక్క మాట చెప్పండి, నాకు ఒక్క మాట చెప్పండి. మీరు చేయలేదు కదా, దాన్ని సోషల్ మీడియా ప్రశ్నిస్తున్నది. ప్రశ్నిస్తే మీరేం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద కక్ష. ఇప్పుడు సజ్జల భార్గవ్ గారి మీద 11 కేసులు అండి. ఏంటి ఆ 11 కేసులు? అమ్మాయి అక్కడ కనిపిస్తుంది కదండి, సుధారాణి అమ్మాయి పేరు సుధారాణి. అవును, ఆ అమ్మాయి 10కి పైగా కేసులు. కొట్టడం సార్, ఒక మహిళని ఆమె చేతులు ఇట్లా చూపించింది, మహిళ సార్. ఎంత దారుణం, మనం ఇప్పుడు విన్నామా? ఎంత దారుణము అంటే ఈరోజు సిచ్యువేషన్లు ఎంత పాడైపోయినాయి అంటే కేవలం సెలెక్టివ్గా కేవలం వైసీపీ వైపే ఆలోచిస్తున్నారు. వైసీపీని ఎట్ట తొక్కాలే, జగన్మోహన్ రెడ్డిని ఎట్ట తొక్కాలే, అదే ఆలోచించడం లేదు. మీరేమన్నారు? వైసీపీకి సంబంధించిన నాయకుల కుటుంబాల మీద కూడా పెడితే అన్నారు కదా. నేను చూపిస్తా సార్, పెట్టండి. రోజు నేను మీ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతిసారి చూపిస్తుంటా, కానీ ఈరోజు కొన్ని చూపిస్తా సార్. మరి వైసీపీ వాళ్ళ కుటుంబాల మీద పెట్టినా కూడా నేను తప్పకుండా చెప్పండి అని చెప్పినాం కదా. నేను ఇక్కడ ఒకటే విషయం, రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేస్తామని తిరుగుతున్నారు. ఆడ తిరుగుతున్నారు, ఇదే తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక సినిమా తీసిండంట. నేను ఒక విషయము నేను ప్లే చేయవచ్చా? ఒక వీడియో ఉంది, చేయండి సార్. అభ్యంతరకరమైన వీడియో. ప్రశ్న ఏంటంటే ఈ శ్యాంబాబు ఎవరు అంటే అంబటి రాంబాబు గారిని ఒక సినిమాలో పెట్టిండు. ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. మరి సినిమా తీస్తే అంత ఫీల్ అయ్యే మీరు ఒక అప్పటి సిట్టింగ్ మినిస్టర్ని ఇంత దారుణంగా ఎట్లా ట్రోల్ చేశారు? మరి మీ మీద చేసింది కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం మీ మీద యాక్షన్ ఉంటుందా? రెండోది ఇది చూడండి, ఇది కూడా సినిమానే కదా. రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా అయితే ఇది కూడా సినిమానే కదా సార్. ఒకసారి జూమ్ చేయండి. ఇక్కడ ఈ సినిమాలో వివేకం అనే సినిమాలో కింద గొడ్డలు పట్టుకుని ఎవరు ఉన్నారు? జగన్మోహన్, అప్పటి ముఖ్యమంత్రి. ఎంత దారుణం అంటే ఇది చూడండి, ఈ వివేకం అనే సినిమాలో కింద గొడ్డలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరు ఉన్నారు, ఆయన భార్య గారు, కింద చూసుకుంటే ఒక ఎంపీ ఆయన పట్టుకునేది. ఎంత దారుణం అంటే ఇక చూపించుకుంటూ పోతే సార్ నిజంగా సిగ్గుతోటి తలదించుకునే పరిస్థితులు ఉన్నాయి. అంత దారుణంగా ప్రస్తుతం ఉన్నది.
ఇది చూడండి. వీళ్ళకి పీడీ యాక్ట్లు పనిచేయమంటున్నా ప్రతిదీ ఇప్పుడు కూడా ఈ వీడియోలన్నీ లైవ్ లో ఉన్నాయి. ఈ మాట నేను ఇవన్నీ ఉన్నాయా? లైవ్ లో ఉన్నాయి, అన్ని లింకులు నా దగ్గర ఉన్నాయి. ఇది చూడండి ఎంత దారుణము. జగన్ గారు ఇక్కడ చూడండి, ఒక మహిళ, ఆమె ఎవరు కూడా నాకు తెలియదు. నేను ముందుగా ఇక్కడ కొంతమంది వైసీపీ లీడర్లకి క్షమాపణ చెప్పాలి. మీ ఫోటోలు ఇక్కడ పెట్టడం ఎందుకు అంటే నిజాలు తెలవాలని, అంతేగాని మిమ్మల్ని ఏదో అవమానించాలని కాదు. Thanks. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఈ ఫోటోలో ఎవరు ఉన్నారు? రోజా గారు ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇది ఆల్రెడీ చూశారు. ఇది చూడండి, ఇక్కడ చూడండి, కొన్ని మామ ఇక్కడ చూడండి. రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణం అండి. ఒక అన్న చెల్లెళ్ళ అనుబంధం అంత మనం అందరం చూసినాం. అవును. ఎంత దారుణం. ఇక్కడ చూడండి, అగో చూడండి, మతాల మధ్యలో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం. ఇక్కడ చూడండి, అగో దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? కొంచెం జూమ్ చేయండి అన్న. దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఎవరు ఉన్నారు, ఎవరు సంఖ్యెక్కిరో ఒకసారి చూసుకోండి. ఇది చూడండి, ఇద్దరు కూడా ఎక్స్ మినిస్టర్లు, మధ్యలో ఉన్నది ఒక ఎక్స్. ఈ మార్ఫింగ్ ఫోటోలు ఈ విధంగా పెడుతుంటే ఈ విధంగా పెట్టి ఏం చేస్తుంది వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ? చూడండి, లుంగి చూడండి, వదిలేండి సార్ అవి. ఇది చూడండి, ఇగో ఇది చూడండి, ఎంత దారుణం. చూడండి సార్, రైట్ ఎంత దారుణం. రైట్. ఈ వీడియోలన్నీ ఇప్పుడు ప్రస్తుతం లైవ్ లో ఉన్నాయి కదా వీడియోలు. మరి ఆ వీడియోల మీద మీరు ఈ ప్రివెన్షన్ యాక్ట్ పనిచేస్తుందా ఒకసారి చెప్పాలి దయచేసి. సార్ పాషా గారు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, లేమన్ గా అడుగుతున్నా. ఇప్పుడు సినిమాలలో ఇలాంటి వికృత చేష్టలు చేస్తే అది క్రైమ్ కాదా? ఒకటి, లేకపోతే ఓన్లీ సోషల్ మీడియాలో చేస్తేనే క్రైమ్ అవుతుందా? రెండు, అంటే సినిమాలలో చేస్తే అదేమో ఆర్ట్, బయట చేస్తేమో అది ఆర్ట్ కాదు అంటే క్రైమ్. అంటే దీన్ని డిస్టింగ్విష్ ఎందుకు నేను అడగాలనుకుంటున్నానంటే సార్, సినిమా తీసేదానికి సెన్సార్ ఒకటి ఉంటుంది, ఆ సెన్సార్ ఓకే చెప్పేసింది కాబట్టి ఏమైనా జరిగిపోవచ్చు. అంటే క్రైమ్ చేయడానికి కూడా లైసెన్స్ ఇచ్చేస్తే అయిపోయి. అలానే సోషల్ మీడియాకి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్వి. మరి యూట్యూబ్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం సార్, యూట్యూబ్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఫేస్బుక్ కి గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు దీన్ని అప్లోడ్ చేశారంటే అప్పుడు అది క్రైమ్ కానట్ట, క్రైమ్ అయినట్ట? నేను ఇందాక చెప్పాను, ఒకటి మంచి ప్రభుత్వం, రెండు పోలీసుల గురించి చెప్పాలన్నా. ఇక్కడ చెప్పాలి ఒక రెండు ముచ్చట్లు మంచివి. పోలీసు వ్యవస్థ అండి, అసలు పోలీసు వ్యవస్థ పుట్టుక గురించి మనం ఆలోచిస్తే ఇండిపెండెన్స్ కి ముందు పోలీసు వ్యవస్థ ఉంది. కానీ ఆ పోలీసు వ్యవస్థ ఎవరి కోసం వర్క్ చేసిందంటే తెల్లోళ్ళ కోసం చేసింది, మన భారతీయుల కోసం చేయలే. తెల్లోళ్ళని మన నుంచి కాపాడడానికి ఎక్కడ కొడతారు అని చెప్పేసి. మనకి ఇండిపెండెన్స్ తర్వాత పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేయాలి అంటే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల మంచి కోసం పనిచేయాలి. కానీ ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే పోలీసు వ్యవస్థ అన్నది రాజకీయ నాయకులకు కొమ్ము కాసే పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకు పోలీసు వ్యవస్థ పుట్టలేదు సార్. పోలీసు వ్యవస్థ ఎందుకు పుట్టింది అంటే ప్రజలకు మంచి చేయడానికి, న్యాయం చేయడానికి పుట్టింది. కానీ ఈ రోజు పోలీసులు చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది సార్. చాలా కోర్టులు కూడా చెప్పినాయి, ఆల్రెడీ లాయర్ గారికి తెలుసు. పోలీసులు కేవలము ట్రాఫిక్ క్లియర్ చేయడానికి, రాజకీయ నాయకుల బండ్లు వస్తుంటే రాజకీయ నాయకులకు సెక్యూరిటీ ఇవ్వడానికి కేవలం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ నిజంగా నేను ఇన్ని చూపించిన, మీరు ఒకవేళ పీడీ యాక్ట్ పెట్టాలి అంటే వీళ్ళ మీద పెట్టండి చూద్దాం, వీళ్ళకి న్యాయం చేయండి. రైట్ సార్, కానీ కొంతమంది మంచి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఇంకా ప్రజలకు ఉంది. నో డౌట్ ఉంది, చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు. అది నేను చెప్పాను, కొన్ని కోర్టులు కూడా చెప్పినాయి.